ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దోషులను నిర్దోషులుగా ఎంచాడు అంటే నువ్వు దోషివైతే ఖచ్చితంగా దోషివనే చూస్తాడు దేవుడు, దానికి తగినట్టుగానే ప్రతిఫలం ఇస్తాడు. కానీ నిర్దోషిగా దేవుడు ఎంచుతాడని నువ్వెంత మాత్రం అనుకోవద్దు. కాబట్టి నువ్వు దోషము లేకుండా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే ప్రభు దృష్టికి నువ్వు ఈరోజు నిర్దోషిగా ఉన్నావా లేదా అని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. సహోదరి సహోదరుడా, నీవు దోషివా నిర్దోషివా? ఏ విషయంలో నువ్వు దోషిగా ప్రభు ముందు నిలబడ్డావు? నీ కంటి చూపు ద్వారా నీవు తప్పు చేస్తున్నావా? నోటి మాట ద్వారా నీవు దోషంలో పడిపోతున్నావా? నీ క్రియలు తలంపులు ఆలోచనల ద్వారా ఏదైనా దోషం చేస్తున్నావేమో. నీ ప్రభు దృష్టికి నీవు ఏ కారణాన్ని బట్టి అసలు దోషివయ్యావు? ఈ విషయాలన్నీ ఒక్కసారి నీవు పరిశీలన చేసుకుంటే నీకు చాలా మంచిది సుమా. ఎందుకంటే మరి ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. నీవెప్పుడూ కూడా వాక్యానుసారంగా జీవించే వ్యక్తివి అయి ఉండాలి. అంతేకాదు నీలో ఏ తప్పు ఉండకుండా ఎప్పటికప్పుడే నీవు సరిచేసుకోవాలి. పొరపాటున నీవు చేసిన ప్రతి తప్పును కూడా నీ ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. కానీ మాటిమాటికి ఉద్దేశపూర్వకంగా ఒకే తప్పుని అది తప్పు అని తెలిసి అది దోషం అని తెలిసి కూడా నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీవు ప్రభు దృష్టిలో దోషిగానే మిగిలిపోతావు. దోషి అని ఆయన నిన్ను గనక, నీలో ఆ దోషాన్ని బట్టి నిన్ను దోషిగా గనక ఆయన మరి దోషివి అని నువ్వు అని అంటే గనక ఇంకా నీ జీవితం ప్రభు దగ్గరికి నేను చాలా ఇదైపోతావు నువ్వు. ఎందుకంటే ప్రభు దగ్గర చేరుకోలేవు నువ్వు. కాబట్టి వాక్యానుసారంగా నువ్వు జీవించాలని ఈరోజు మరలా ఒక్కసారి ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటివరకు నీ జీవితం ఎలా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక మీదట మార్చుకో. నీలో ఏ దోషం ఉన్నా ఇప్పుడే ప్రభు దగ్గర అడుగు. ఎందుకంటే చాలా సులువుగా నువ్వు పాపంలో పడిపోవడానికి అపవాది ఎప్పుడు నిన్ను మరి పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. క్రీస్తు మార్గం నుంచి నిన్ను వేరు చేయాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నీవైతే మరి ప్రభువుకి ఇష్టంగా జీవించు. వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, వాక్యానుసారంగా జీవించడం ప్రతి క్రైస్తవుడు తప్పకుండా చేయాల్సిన విషయాలు. అయితే ఈరోజు నువ్వు అవన్నీ చేస్తున్నావా లేదా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించు. లేఖనాల్లో గమనిస్తే నహూము గ్రంథంలో నహూమునకు కలిగిన దర్శనమును వివరిస్తూ రాసిన మరి ఆ గ్రంథంలో ప్రభువుని గురించి ఈ విధంగా రాయబడింది. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అని మరి ఎంతో వివరంగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మిత్రమా, ఈరోజు ఎటువంటి దోషం నీవు కలిగి ఉన్నా వెంటనే విడిచిపెట్టు. ఖచ్చితంగా నీవు ప్రభుకి ఇష్టడుగానే జీవించాలి. నిర్దోషిగా ఉంటేనే, మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో నీవు నిర్దోషి అని ఎంచబడాలి. కేవలం కొంతమంది మనుషుల్ని పెట్టుకుని వాళ్ళు నీకు ఇష్టంగా ఉంటారు కనుక నీ దోషాన్ని కూడా వాళ్ళు నిర్దోషులుగా ఎంచుతూ నిన్ను పొగుడుతూ ఉంటే పొంగిపోబాక. మనుషులు ఇష్టం కాదు, మనుషుల ఆలోచనలు కాదు, ప్రభు దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉండాలి. కాబట్టి ఒకసారి ఆలోచించు, నువ్వు పరిశీలన చేసుకో. ఏ దోషమన్నా ఇప్పుడే విడిచిపెట్టు. నీ ప్రభు దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉండాలంటే ఖచ్చితంగా ఏ తప్పు చేయకుండా నువ్వు జీవించాలి. ప్రభు సహాయం తీసుకోవాలి. ప్రతి వ్యసనం నుంచి నీకు విడుదల కావాలి. కంటి చూపు, నోటి మాట, క్రియలు తలంపుల ఆలోచనలు కూడా నువ్వు పాపం చేయకూడదు. మరి నువ్వు నిర్దోషిగా ఉంటేనే పరలోకం చేరుకోగలుగుతావని గొప్ప సత్యం తెలుసుకుని ఇప్పటికైనా ప్రభు దృష్టిలో నిర్దోషిగా ఉండు. ఆమేన్.